మొత్తం స్వచ్ఛ భారత్ పెట్టుకున్నావు. ఎలా దోమలు కుట్టట్లే? కుడుతున్నాయి ఇక స్టార్ట్ అయినాయి. హాయ్ అండి అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? గడ్డి పీకొత్తలేదు, గట్టిగా ఉన్నవి కొద్దిగా, కొన్ని కొన్ని అయితే గట్టిగా ఉన్నాయి. ఈ వర్షానికైతే కొద్దిగా మెత్తనే ఉంది, మంచిగా పీక్కుంటే అయితే వస్తానా. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. మొత్తం ఎట్లా ఉంది, బయట ఊకట్లేదు సరిగ్గా, వర్షం పడుతుంది ఇక నాన్ స్టాప్ అనేసి. ఇక్కడ ఇటు సైడ్ అయితే ఊకట్లేదు గడ్డిలో, అందుకని ఇక మొత్తం అయితే పీకి మొత్తం కుప్ప చేసి అటు పడేసిన అనమాట. ఇక ఇదంతా పీకినావు ఇప్పుడు? అగో చెట్లు చిక్కుడు తీగ దానికి ఉన్నది కదా, ఇదేమో దోస తీగ అగో అక్కడ ఉంది. అక్కడికి వచ్చి చూపిస్తే కనపడుతుంది, ఇట్లా ఏలు పెడితే ఎట్లా కనపడుతుంది? ఆ గిత్త మొత్తం మంచిగా అంటించుకో, గిత్త బిక్తే అయిపోతుంది. ఇగో ఇదేమో దోస తీగ, దీనికైతే బారిస్తున్నా. ఇదేమో కాకర తీగ, ఇక కంచె కాకరకాయ, చిన్న కాకరకాయ, చిన్నదే ఇది. పెద్ద కాకరకాయ కనపడదు, పెద్ద కాకరకాయ అయితే ఆకులు పెద్దగా ఉంటాయి. ఇంకా ఇదే చిక్కుడు తీగ, దీన్ని చిక్కుడు తీగ అంటారా? దీనికైతే బారిస్తున్నా. ఇక దీనికైతే ప్లాన్ చేయాలి నువ్వు. నేను గడ్డి బీకినా, ఇక రేపైతే చేయాలి నువ్వు. ఆడ మందార చెట్టు పెట్టినా. ఇదేం చెట్టు ఇది? అది తులసి చెట్టు. అవునా, మాకు తెలియదు. ఇగో ఇక్కడేమో మళ్ళీ ఇంకో కాకర తీగ ఉన్నది. ఇటు మొత్తం తీగలే మొలుస్తాయి ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ చిక్కుడు గింజలు పెట్టిన నేను ఆ మధ్యలో. ఇగో ఇక్కడ మొలిచినాయి పాదులు 2, దీని నుంచి ఈడికి ఈ 2 పెట్టిన. ఈడ కూడా పెట్టినా, మళ్ళీ అవి వస్తాయో రావు అనేసి ఈడ కూడా పెట్టిన. రిచ్చు నేను పెట్టిన ఈడ. అది కాకర చెట్టు. ఇక ఇటు ఈ వర్షం మొత్తం అయితే ఇక కాకర తీగలు అయితే ప్లాన్ చేయాలన్నమాట. ఆ కర్రలు ఉన్నాయి కదా, వాటితో అయితే ప్లాన్ చేయాలి. అటు కూడా పెట్టిన. అదే ఏంటి కీర దోశ ఉంటాయి చూసినావా, కీర దోశ గింజలు పెట్టిన. మొలిసినాయి అక్కడ మొలిసింది. ఏంటి కీర దోశ గింజలు? ఇవే? ఇవేంటి మళ్ళీ ఈ పాదులేంటి? అవి చిక్కుడు గింజలే, చిక్కుడు గింజలే. ఇదేంటిది? దోస్తిగా అదొకటి ఉంచిన. ఎన్ని ఉంచుతావా? అటు టమాటా నారు మొలిచింది, ఆ టమాటా నారు కూడా ఏటైనా పెట్టాలి. ఇదా చిన్న టమాటో పెద్ద టమాటో? ఇది ఏమో చిన్నదే కావచ్చు. ఇక నేను అంటు గిన్నెలో ఇటే పోసేదాన్ని కదా, కాకరకాయ అంటు గిన్నెలో ఇటే పోసేదాన్ని కదా, అందుకే ఇక మొలిచినాయి మంచిగా. కందగడ్డ చెట్లు అయితే మళ్ళీ మొలుస్తాయి అమ్మా, ఏం చేయాలి కానీ. తోటకూర చెట్టు ఎక్కడుంటే అక్కడ నేనైతే గడ్డి పీక్కుంటూ వస్తాను. ఒక్క చెట్టు ఉన్నా కూడా ఒక్క పూట కూర వెళ్తుంది. ఒక చెట్టుకు ఒక పూటకి వెళ్తుందా? మరి ఇదంతా మళ్ళీ మొలిచింది. అప్పుడు ఎంత నీట్గా ఉండే, ఏంది కదా. ఇదేనా ఉమాదేవి ఆంటీ చూపించింది? కానీ ఇది ముదిరింది ఫ్రెండ్స్, ఇదంతా ముదిరింది కాబట్టి ఇప్పుడు వండుకోలేము. లేతగా ఉంది, లేతగా ఉన్నప్పుడే బాగుంటుంది ఈ కూర. ముదిరింది అంటే నీకు తెలుసా ఆంటీ తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు కదా, అందుకే అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఇగో ఈ ఆకు అంట, ఈ ఆకును కూర వండుకొని తింటారంట. ఇది ఈ కూర అయితే వండుకొని తింటారట ఫ్రెండ్స్. కానీ లేతగా ఉన్నప్పుడే వండుకొని తింటే చాలా ప్రోటీన్స్ అవన్నీ ఉన్నాయట దాంట్లో. అవును. ఇక్కడ బచ్చల తీగ మొలుస్తుంది. ఇగో ఇక్కడ కూడా ఇవన్నీ బచ్చల తీగలు. ఇగో టమాటా నారు, ఇక్కడేమో చిక్కుడు తీగ ఈడ కూడా లేసింది మంచిగా. నేను ఇక్కడ పెట్టలేదు, అదే మొలిసింది. అప్పుడు ఒకసారి ఇక్కడ ఉండే కదా ఒకటి చెట్టు. ఏం చెట్టు? ఇప్పుడు మమ్మీ అదే బచ్చల చెట్టు. బచ్చల కూర, బచ్చల తీగేనా అదే. ఇన్నాళ్ళైతే ఇన్నాళ్ళ పడ్డ వర్షానికి గంట కొట్టింది ఫ్రెండ్స్, ఫుల్ కొట్టింది వర్షం అయితే. అవో హౌస్ కూడా నిండింది అనమాట. ఈ హౌస్ బాగా నిండిందా? దీంట్లో నీళ్ళు ఏందో ఖాళీ అవుతా ఉంటుంది, నిండుతూ ఉంటుంది. దగ్గరికి రాకి అగో పైకి వచ్చినాయి నీళ్ళు. వద్దు మరి, నువ్వు చూడొద్దు, చూడు మరి, ఈసారి అయితే దూరం నుంచి చూడు. సీత జడ చెట్లు అయితే ఎక్కువ మొలలేదు ఫ్రెండ్స్. సీత జడ చెట్టు ఇక్కడ ఒకటి మొలిచింది. ఇదైతే ఉంచుతున్నా, కొంచెం పూలు పూస్తుంది, బతుకమ్మ పూలు. ఇంతకుముందు అయితే బాగుండే, ఇక పక్కన వాళ్ళు ఇంట్లో పడ్డాయి, నారు మంచిగా ఉండే మొత్తం. పమ్మన్నాడు దోమలు ఉన్నాయి. నేను గోల్ దోమలే, ఇంకా గడ్డి వేసుకుంటూనే ఉన్నా. పట్టుకొస్తానవా? ఏంటి స్టాండ్ తేలేదు, మర్చిపోయినా. మళ్ళీ అయితే మా చినుకులు పెరుగుతాయి, తొందరగా అడుగు.
తడవక అసలు తడవద్దు, ఎవరు కూడా తడవద్దు, పిల్లలు కూడా ఎక్కువ బయటికి రాని ఈ వర్షానికి. పెద్దోడా తెస్తానవా? ఎట్లా ఇప్పుడే పూస్తాయి, పొద్దుగు కన్నా పూస్తానే చంద్రకాంత పూలట. సూర్యకాంతం కదా, ఉమాదేవి అంటే పెట్టారు కామెంట్. ఏం పూలు? చంద్రకాంత పూలు అని పెట్టారు కామెంట్. చెట్టు ఈడొకటి లాస్ట్ టైం ఇక్కడ పెరిగే, అది పోయింది, ఇప్పుడు ఇక్కడ వస్తుంది. ఇక తోటకూర చెట్లు అయితే ఈసారి మంచిగానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక అవి అటు సైడ్ బాగా మొలిచినాయి, చిన్న మొలక కూడా వదలట్లేదు అనమాట. మంచిగా దాన్ని అయితే పెంచుతానా. అందులేదు, గోధుమ పిండి ప్యాకెట్లు ఎక్కువ తేవాలి. అంత బరువు ఉందా? చాలా బరువు ఉంది. బోలు కడుగుతురా కొద్దిసేపు. దోమలు కుట్టింది. ఈడ లేవు దోమలు. నాకు తెలుసు ఇచ్చు నువ్వు వస్తావని, మీ అక్క చెప్తే నువ్వు వస్తావని నాకు తెలిసే. నిల్చోనే వంగి కడగాలి. మంచిగా అడుగుతానవా? ఎప్పుడు బోల్ దోమినా రిచ్చే కడుగుతుంది, పెద్దది ఒక్కసారి కూడా కడగలే. ఎక్కువ గుంజాక ఎవడు వస్తుందేమో స్పూను మెరుస్తుంది. కాకరకాయలు ఉన్నాయి, ఆలుగడ్డ ఉన్నది. ఆలుగడ్డ వండినా కదా. కాకరకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉన్నాయి, ఇంకేం వచ్చినాయి, బెండకాయలు ఉన్నాయి, వంకాయలు ఉన్నాయి. ఏమన్నా ఇచ్చారు ఇందులో? తింటావానే? తింటది రిచ్ ఎందుకు తినదు? పెద్దోడు వద్దంటది. పెద్దాము తిన పోరా, దెబ్బలు పడతాయి పెద్దాము కూడా. ఏం కూర అని చెప్పి ఇప్పుడు ఇక వంకాయ ఉండమంటే అందుక వంకాయనా? తింటదో తినదో? తినాలి ఖచ్చితంగా, అంతే ఇక. తినకపోయినా అంటే ఫోన్ వస్తుంది. రాలేదు. అమ్మ వంకాయ వండుతున్నా. ఈ వంకాయ బాగానే ఉంటుంది, తింటది కానీ. తింటావు, ఇది బాగానే ఉంటుంది, తినాలమ్మో. కారం పొడి నూరు పెట్టబ్బా, కారం పొడి నూరు పెట్టు. అందరం కారం పొడి వేసుకునే తిందాం. ఎందుకు వచ్చిన కొంచెం ఉంది అన్నము, కొంచెము ఆలుగడ్డ ఉన్నది. ఇప్పుడైతే వంకాయ కూర అయితే వండుదాం. వంకాయ తర్వాత ఇవాళ ఏడంతో కూర కానీ వండుతా. నానాలు చేసిరా? వంకాయలు కోద్దామని తీసిన ఫ్రెండ్స్. ఇక మా ఆయన అయితే బజారుకు పోయి, నేను అన్నం వండేలోపు మా ఆయన బజారుకు పోయి అయితే ఇగో పాలను పిల్లలకు తినడానికి అయితే ఏమో పట్టుకొని వచ్చిండు. పాలు వేడి చేసినావా? నువ్వు ఎట్లా తెచ్చినావు పాలు? అసలు నిన్నేమో నాకు చెప్పు. గడ్డ కట్టిన పాలు పట్టుకొని వచ్చిండు ఫ్రెండ్స్. ఇక అయితే మార్నింగ్ పాలు ఇక ఇంకా గడ్డ కూడా కరగలేదు, ఇక కొన్ని వాటర్ పోసిన కరుగుతుంది అనేసి. ఒకవేళ ఆయన ఇరిగితే వేరేటి ఇస్తా అని చెప్పిండా? మరి ఎందుకు అంత గడ్డ కట్టింది పట్టుకొని వచ్చినావు? ఐస్ గడ్డ లాగున్నది, పాలు అట్లా తెస్తే ఎట్లుంటది? ఏ బిడ్డ ఇప్పుడైతే ఇది తినండి, వేడి చల్లారుతాను. వేడి పట్టుకొని వచ్చిన. వేడిగా ఉన్నాయా? ఏం తెచ్చావు ఇంతకి? అరే ప్లేట్లు తీసుకొని కింద కూర్చోండి. కిందనే కూర్చోమా? ఏడ కూర్చుంటావు మరి? బయట ఏమో మరి. గడ్డి లేదు, మొత్తం పీకిన. ఆ చైర్ ఎందుకు వచ్చింది ఇలాగే? ఉంటది ఏమో తెచ్చిండు పునుగులు. ఇందులో ఉంది చట్నీ. ఎప్పుడు తినేగానే తెచ్చినావా? అంటే అడిగింది మిమ్మల్ని. అడిగిందా? తెచ్చు.
ఆంటీ అడిగింది నిన్ను. చాలా చూస్తలేదా నా వీడియోలు? చూస్తారంట చెప్పిన ఛానల్ పేరు కానీ ఏమో ఇక వాళ్ళ వీలు. చూస్తారంట. ఎప్పుడైతే అక్కడే చేస్తాడు ఫ్రెండ్స్. ఇక అంటే మేము పోయినా కూడా అక్కడే తింటాం అనమాట. అంటే అయితే బాగా చేస్తుంది. రోజు అక్కడే తింటాను. రోజు తింటానువా? రోజు అక్కడే తింటాను. అప్పుడప్పుడు అక్కడే తెచ్చుకుంటాం అనాలి. ఎప్పుడు తిన్నా అక్కడే తింటాము. ఎప్పుడు తిన్నా అక్కడే తింటాము. ఎన్నెన్ని? 5 only. వైఫై ఏంది? మీ ముగ్గురికే తెచ్చిన నేను. అదేంటి నువ్వు నాకు అలా మళ్ళీ పొత్తు చేసినావు అనుకో. నువ్వు తిన్నావా అయితే ఆడ? తినే పట్టుకొని వచ్చిన నేను. నువ్వు పక్కా పెట్టమ్మా. నువ్వు తీసుకొని తినేసి ఇవ్వట్టు. తినేసే తినమ్మా నువ్వు కూడా. పొద్దున నేను కొట్టేసుకుంటా. ఏంటి? ఇవి కూడా అయినా పొద్దున ఏం చేసుకుంటా? అన్నీ అయ్యే తెస్తా. సరే ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తే ఫస్ట్ ఇక. ఆమె 2 వేసుకున్నది అల్లరి. ఆ పేపర్లో 3 ఉంటే 2 వేసుకున్నది. సరే ఇద్దరం రెండు వేసుకున్నాం. తినేది తింటున్నా. కారం ఉందమ్మా. చట్నీయా? బాగా కారం ఉందా? లైట్గా ఉందా? ఏం కాదు. తిని దబ్బున కూర వండిగా నువ్వు. లేడు మళ్ళీ పడుకుంటారు వాళ్ళు. వంకాయ ఫ్రైయా? వంకాయ ఫ్రై అదేనా? ఫ్రై వద్దులే, కర్రీ లెక్క బాగుంది.